అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో మన వ్యూవర్స్ లో చాలా మంది అయితే మూవీ లవర్స్ ఉంటారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకంటూ సెపరేట్ ఒక హీరో ఉంటాడు. వాళ్ళని ఎంచుకొని వాళ్ళని చాలా ఆదరిస్తూ ఉంటారు కదా. మరి ఇలా ఇప్పుడు ఒక్కటే రోజు మీకు 2 బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ అయితే మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే ఈ రోజు మనం ఆలోచించాల్సిన విషయమే. సో ఏంటి అని అంటే రేపు వార్ 2 రిలీజ్ అవుతుంది. అదే విధంగా కూలీ రిలీజ్ అవుతుంది. సో అన్ని కూడా బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీసే అన్నమాట. సో బిగ్ బడ్జెట్ మూవీస్ కాబట్టి మంచి బడ్జెట్ లో ఉన్నాయంటే ఆ మాత్రం అయితే మనకి అందులో యాక్షన్ కానివ్వండి, డ్రామా కానివ్వండి, ఇమోషన్ కానివ్వండి అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ వార్ గురించి మాట్లాడుకున్నట్లయితే వార్ 1 మనకి ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు కదా. మరి అదే విధంగా రితిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్నారు ఎన్టీఆర్ గారు. సో దేవరా సినిమా తర్వాత చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారి సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు రేపు అయితే మరి వార్ 2 రిలీజ్ కానుంది. అందులో కాంబినేషన్ విషయానికి వస్తే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారు. రితిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ గారు బాగాలేదు, చిన్న పిల్లోళ్ళ కనిపిస్తున్నారు, లేదా అంత బాడీ లేదు, ఇలాంటివి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఓన్లీ ట్రైలర్ చూసి అయితే మనం జడ్జ్ చేయలేం కాబట్టి ఒక సినిమాని కానివ్వండి, ఒక ఆర్టిస్ట్ ని కానివ్వండి. సో ఇప్పుడు ఏంటి అంటే వార్ 2 మొత్తం రిలీజ్ అయిన తర్వాత అయితే మనం ఆ మొత్తం సినిమాని చూసి అసలు ఇది ఎలా ఉంది, దీని రివ్యూ ఎలా ఉండబోతుంది అని అయితే ఆలోచించాలి. సో సేమ్ డేనే మళ్ళీ అదే విధంగా కూలీ రిలీజ్ అవ్వబోతుంది. నిజంగా చెప్పాలంటే మన రజనీకాంత్ గారికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుసు. అది కూడా తెలుగు, తమిళ్ అన్ని మొత్తం అంతా తెలుగు రాష్ట్రాల్లో అయితే సూపర్ డూపర్ హిట్ కదా. మరి రజనీకాంత్ గారు ఒక మెయిన్ లీడ్ గా చేస్తున్నారు అని అంటే ఆయన సినిమాకి ఎంత మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు అయితే థియేటర్లు అన్ని కూడా దద్దరిల్లిపోతాయని చెప్పాలి. మరి ఇది ఒకటే కాంబినేషన్ కాదు, మళ్ళీ నాగార్జున గారు అంటే కూడా సూపర్ డూపర్ హిట్ మన తెలుగు ఇండస్ట్రీలో. ఆయన ఓన్లీ బిగ్ బాస్ షోకి ఆయన జస్ట్ హోస్ట్ గా ఉంటేనే దాన్ని ఎంత ఇష్టంగా చూస్తూ ఉంటారు. అలాంటిది మళ్ళీ సినిమా రాబోతుంది. రీసెంట్ గా నాగార్జున గారు చేసిన మన కుబేరా సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో ఈయన లుక్ మళ్ళీ విలన్ గానే ఉండబోతుంది. కుబేరాలో కొంచెం నెగిటివ్ గా చూపించారు నాగార్జున గారిని, సూపర్ గా యాక్ట్ చేసి మనందరిని అయితే బాగా అలరించారు కదా. మరి ఇప్పుడు ఈ కూలీ సినిమాలో కూడా కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ లానే ఉండబోతుంది అని అయితే మనం ట్రైలర్ లో చూస్తే మనకు అర్థమైంది. మరి ఇప్పుడు ఈ సినిమాలో ఉపేంద్ర గారు కానివ్వండి, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మార్నింగ్ వచ్చిన న్యూస్ ఏంటంటే ఇప్పటికీ కూలీకి సంబంధించి ఆల్రెడీ అన్ని టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. అదే రేపు రిలీజ్ కానుంది కదా, దీనికి 100 కోట్లు కలెక్ట్ చేసేసిందని చెప్పి కూడా ఒక చిన్న న్యూస్ అయితే వచ్చేసింది. మరి ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అలాగే ఇక్కడ మన రజనీకాంత్ గారు అండ్ నాగార్జున గారి ఫ్యాన్స్ కానివ్వండి, అండ్ రితిక్ రోషన్ కి హిందీలో ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అని చెప్పేసి అయితే ఫుల్ ఎక్సైటెడ్ తో ఉన్నారు. సో మరి ఈసారి ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, దేనికి ఎక్కువ రేటింగ్ రాబోతుంది అన్నది అయితే మనం ఆలోచించాలి. మరి మీరు మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరే సినిమాకి వెళ్ళబోతున్నారు అన్నది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.